అండి, వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎండి మెత్తాళ్ళు కోడిగుడ్ల పులుసు ఆంధ్ర స్టైల్లో సూపర్గా చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా చేసిన కర్రీని అన్నం పక్కన పెట్టేసి వట్టి కూర తినేస్తారండి, అంత రుచిగా ఉంటుంది. ఎలా చేసుకోవాలని చూద్దాము. దీనికోసం ఎండి మెత్తాలు తీసుకున్నానండి, ఒక 100 గ్రాములు తీసుకున్నాను. మనం పైన తలకాయలు తీసేసి అలాగే తోకలు కూడా తీసేయాలి. అలాగే మధ్యలో పొట్ట ముక్కను కూడా తీసేయాలండి. పొట్టలో ఉండే మనకు ఆ నలుపు అనేది తీసేసుకుంటే మనం చేపలు కడిగి కూర వండుకున్న తర్వాత కలర్ఫుల్గా ఉంటుంది, రుచి కూడా బాగుంటాయండి. లేదంటే తలకాయలు పొట్ట అలాగే ఉంచేసామంటే మన కూర చేదుగా ఉంటుంది. అలా లేకుండా రుచిగా ఉండాలంటే ఇలా చేసుకోవాలి. అలాగే ఒక 4 కోడిగుడ్లు, వీటిని కాస్త ఉప్పు వేసుకొని ఒక 15 నిమిషాలు 20 నిమిషాల పాటు బాగా ఉడికించుకొని వేడి నీళ్ళల్లో అలాగే ఉంచేసుకోవాలండి. మనం కూర రెడీ అయ్యేసరికి ఆ వేడి నీళ్ళలో ఇంకాస్త ఉడికినట్టుగా ఉంటాయి. అలాగే ఒక 4 ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి, రుచిగా ఉంటాయండి. అలాగే ఒక 3 టమాటాలు, బాగా పండిన టమాటాలు తీసుకోండి. మనం ఈ పులుసుకి ఉల్లిపాయలు ఎక్కువ తీసుకోవాలి, టమాటాలు తక్కువ తీసుకోవాలి. మీరు పులుసు ఎక్కువగా వేసుకొని చేసుకోవాలి అనుకున్నప్పుడు 2 టమాటాలు వేసుకోండి, ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకోండి, బాగుంటుంది. అలాగే పులుపుకు తగ్గట్టుగా చింతపండుని తీసుకున్నానండి. నేను టమాటాలు 3 వేసుకున్నా కాబట్టి చిన్న నిమ్మపండు సైజు అంత చింతపండుని తీసుకొని మనం గింజలు ఏమీ లేకుండా ఇలా తీసేసి కాస్త నీళ్ళు వేసి కడిగి నానబెట్టి పక్కన పెట్టుకున్నామంటే ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. మీరు ఇలాగైనా చేసుకోవచ్చండి ఈ కూర, లేదంటే అన్నీ కలిపి పెట్టేసి ఉడికించుకున్నట్టయితే అలా కూడా బాగుంటాయి. నేనైతే ఎక్కువ శాతం ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాతే నేను టమాటాలు అవన్నీ వేసుకుంటాను. అలా వేసుకోవడం వల్ల మనకు ఉల్లిపాయ ముక్కలు కూడా ఉల్లిపాయ వాసన రాకుండా కూర బాగుంటుందండి, అందుకని ముందుగా వేయించుకోవాలి. అలాగే కాస్త పసుపు, తగినంత సాల్టు, ఇవి 2 వేసి ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇది కాస్త వేగాలండి. ఇది వేగిన తర్వాత మనం టమాటా ముక్కలు వేసుకుందాము. ఈసారి మీరు ఎప్పుడైనా మెత్తాల్లో కోడిగుడ్లు పులుసు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి తాలింపు వేసుకొని చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుందండి. అలాగే ఇప్పుడు కాస్త వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుందాము. మనకి టమాటాలు కూడా కొద్దిగా మగ్గాలండి. ఇలా ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు మూతను పెట్టేసి ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్లో బాగా మగ్గిన తర్వాతే మనం పులుసును వేసుకోవాలండి, అప్పుడే మన కూర చిక్కగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత నేను ఒక 2 నిమిషాలు ఈ చేపల్ని బాగా నానబెట్టేసి బాగా 2-3 సార్లు రుద్ది కడిగానండి. మనం అలా కడుక్కోవడం వల్ల లోపల ఏమీ లేకుండా శుభ్రంగా ఉంటుందండి. అలాగే ఈ చిన్న చేపల్లో ఇసుక ఎక్కువగా ఉంటుంది కాబట్టి నానబెట్టి కడుక్కున్నట్టయితే మనకి ఇసుక అనేది కూడా పోతుంది. ఇప్పుడు ఈ చేపల్ని దీంట్లో వేసి ఒకసారి బాగా కలుపుకుందాము. మనకు చేపలు తొందరగానే ఉడుకుతాయండి చిన్న చేపలు, అందుకని ముందు టమాటా ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత ఇవి వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు కారం వేసుకుందాము. ఒక 2 స్పూన్లు కారం వేసుకుంటున్నానండి. మీరు చూసి తగినంత వేసుకోండి, మీకు ఎంత కావాలనేది. దీంట్లో కారం ఎక్కువగా ఉంటేనే రుచిగా ఉంటుందండి ఈ చేపల పులుసు. అలాగే మనకు నీసు వాసన లేకుండా పులుపు అనేది ఎక్కువ తగలకుండా రుచిగా ఉంటుంది, అందుకని చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మూతను పెట్టి 1 నిమిషం పాటు మంట సిమ్లో పెట్టేసి ఇలా బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక్కసారి కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లోకి చింతపులుసును వేసుకుందాము. మనం ముందుగా చూయించుకున్న చింతపండుని ఇలా మెత్తగా పిసికి రసం తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ రసం మొత్తం దీంట్లో వేసుకొని మీరు పులుపుకు తగ్గట్టుగా నీళ్ళను వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కొన్ని నీళ్ళను వేసుకుందాము. మనం ఈ మెత్తాళ్ళ కూరలో నీళ్ళు ఎక్కువ వేసుకోకుండా లైట్గా వేసుకోవాలండి, చూసుకొని తగినన్ని వేసుకోండి నీళ్ళని. ఇప్పుడు చూడండి, 1 గ్లాస్ వేసాను కదా, మనకి ఇది ఉడికేసరికి దగ్గరకు అవుతుంది. ఇలా ఉన్నప్పుడే ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని అలాగే ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు పైన పొట్టు తీసేసి మధ్యలోకి ఘాట్లు పెట్టుకొని ఇప్పుడు ఈ కూరలో వేసుకుందామండి. ఇలా మెత్తాళ్ళ పులుసులో కోడిగుడ్లు వేసి వండుకొని తిని చూడండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. అలాగే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇదంతా ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు మూతను పెట్టి ఒక 2 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత మూతను తీసి ఒక్కసారి కలుపుకుందాము. ఇప్పుడు చూడండి, మనకు బాగా ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము. మనకి అడుగు నీరు లేకుండా ఇలా కొంచెం చారు ఉన్నప్పుడు మనం ఇప్పుడు దీంట్లోకి మసాలాలు వేసుకుందాము. ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి.
అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కరివేపాకు ఇవి 2 వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూతను పెట్టి మరొక నిమిషం పాటు ఉడికించుకుంటే మనకు కూర రెడీ అవుతుందండి. ఇప్పుడు మూతను పెట్టి 1 నిమిషం తర్వాత మూతను తీసి ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు చూడండి గుమగుమలాడుతూ భలే రుచిగా ఉంటుందండి ఈ కూర మాత్రం. మనం ఇలా కలుపుతూ ఉన్నప్పుడే కమ్మని వాసన వస్తుందండి. ఎప్పుడెప్పుడు వేసుకొని తినేసేయాలా అన్నంత రుచిగా ఉంటుంది. ఇంతేనండి, సింపుల్గా మెత్తాల్లో కోడిగుడ్ల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకుందాము. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలిగే మెత్తాల్లో కోడిగుడ్ల పులుసు అండి. చాలా బాగుంటుంది. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.